తప్ప వాళ్ళ సమస్యలు ఏం పరిష్కారం కావట్లేదు. ఈరోజు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి విధంగా ఇక్కడే కాలపరిమితి సర్కులర్ని తీసుకొచ్చారు. ఇవాళ కాలపరిమితి సర్కులర్ వల్ల మెడ మీద కత్తిలాగా వేలాడుతూ ఉంది. రాజకీయ నాయకులకు నచ్చకపోయినా, అధికారులకు నచ్చకపోయినా ఎప్పుడు పడితే అప్పుడు వివోలు తొలగిస్తూ ఉన్నారు. ఈ కాలంలో జిల్లాలో సుమారు 150 మందిని అన్యాయంగా అకారణంగా విధుల్లోంచి తొలగించారు. అనేక మంది కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వచ్చి కోర్టులో ఆర్డర్లు ఇచ్చినా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాత్రం విధుల్లో తీసుకోవట్లా. ఇది ఎంత దుర్మార్గం, అన్యాయం అంటే ఈరోజు నిరుద్యోగుల మీద నెలకు 8,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వీళ్ళ మీద మీ కుట్రల్లో కక్ష సాధన చర్యలు పాల్పడుతూ ఉంటే రాజకీయ నాయకులు, అధికారులు కూడా వంతపడడం అనేటువంటిది అమానుషం. తక్షణమే వాళ్ళ విధుల్లో తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వేతనాలు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వట్లా. మరి ఈ రోజున కేవలం 8,000తో పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగులకి మరి 3 నెలల పాటు వేతనాలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాయండి వాళ్ళ కుటుంబాలు ఎట్లా జీవిస్తాయి? కనీసమైనటువంటి ఆలోచన ఇవాళ అధికారులకు లేదు. అదే కాకుండా ఇవాళ మార్పుల పేరుతో బలవంతంగా వివోఏలకి వేల రూపాయల సరుకులు అంటగడతా ఉన్నారు. అవేం గ్రూపుల్లో ఉన్నటువంటి జనం ఏమి కొనట్లా, తీసుకోవట్లా. కారం ప్యాకెట్లు, లేకపోతే బుక్ సెట్లు, రకరకాల ఇతర అనేక రకాల సరుకుల్ని ఈ రోజున అధికారులు బలవంతంగా అంటే వాళ్ళ వ్యాపారం చేయించాలి కాబట్టి వీళ్ళ మీద వృద్ధేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ప్రజలు ఎవరు కొనే పరిస్థితి లేదు. దానికి ఇచ్చిన తర్వాత డబ్బులు వీళ్ళ చేతిలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. 8,000 రూపాయల జీతం. ఏ రకంగా ఆ మార్కుల్ని వీళ్ళు అమ్మకాలు కొనుగోలు ఎలా చేపిస్తారు? అంటే వీళ్ళు అసలు పని మానేసి పసరు పనులు ఇవాళ అధికారులు ప్రభుత్వం పెడతా ఉంది. ఇలాంటి తక్షణమే ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం అధికారులు మానుకోవాలా. వివోఏలు ఈ రోజున ఈ దేశంలో సుమారు 25-30 ఏళ్ళుగా అనేక ప్రాంతాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి మహిళల్ని డ్వాక్రా గ్రూపుల ద్వారా చైతన్యవంతం చేసి స్వయం ఉపాధి కల్పించి వివిధ రకాల చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దీనికి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వివోఏల సమస్యలు మీరు ఎందుకు పరిష్కారం చేయాలని అడుగుతున్నాం. ఇవాళ దేశ స్థాయిలో మన రాష్ట్రానికి జిల్లాకి ర్యాంకులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ర్యాంకులు? వివోఏలు వెట్టి చాకరీ చేస్తే, గొడ్డు చాకరీ చేస్తే ర్యాంకులు వస్తున్నాయి. వీళ్ళ పని వల్ల మీరేమో ర్యాంకులు మంచి చక్కగా రివార్డులు తీసుకొని వీళ్ళ సమస్యలు మాత్రం మీరు పరిష్కారం చేయరా? తక్షణమే ఈ నేపథ్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వివోఏల యొక్క న్యాయమైన డిమాండ్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి తరఫున కోరుతాం. ఎందుకు వచ్చామంటే ధర్నాకు వచ్చాం లేదా ముచ్చట్లు ఆడుకోవడానికి వచ్చాం? ఎవరికి పైకి పట్టరా, చేతులు పైకి వెళ్ళలేదు కొడుకులు కాలపరిమితి సర్కులర్ను ఇవ్వాలి. 3 నెలల వేతన బకాయిలు, 3 నెలల వేతన బకాయిలు, 3 నెలల వేతన బకాయిలు రద్దు చేయాలి. ఆన్లైన్ వర్కులు, వివోఏలకు సంబంధం లేని ఆన్లైన్ వర్కులు, వివోఏలకు సంబంధం లేని ఆన్లైన్ వర్కులు, వివోఏలకు సంబంధం లేని ఆన్లైన్ వర్కులు ఇవ్వాలి. తక్షణమే వేతన బకాయిలు పెంచాలి. ధరలకు అనుగుణంగా వేతనాలు, ధరలకు అనుగుణంగా వేతనాలు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. 3 నెలల వేతన బకాయిలు 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 రద్దు చేయాలి. కాలపరిమితి సర్కులర్ను